7వ అధ్యాయము జ్ఞాన విజ్ఞాన యోగము 3వ శ్లోకము. మనుష్యాణాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. తాత్పర్యము: వేల కొలది మనుష్యులలో ఎవడో ఒకడు మాత్రమే నన్ను గూర్చి తెలుసుకొనుటకు ప్రయత్నించును. అట్లు ప్రయత్నించిన వారిలో కూడా ఒకానొకడు మాత్రమే మత్పరాయణుడై నా తత్వమును అనగా నా యథార్థ స్వరూపమును ఎరుంగును. వివరణ: 84 లక్షల జీవజాతులున్నాయి. అండజ అంటే గుడ్ల నుండి పుట్టినవి, పిండజ అంటే గర్భాశయం నుండి పుట్టినవి, స్వేదజ అంటే చెమట నుండి పుట్టినవి, మరియు ఉద్భిజ అంటే భూమి నుండి పుట్టినవిగా వర్ణించబడ్డాయి. వాటిలో జలచరాలు, భూమి నివాసులు, ఆకాశవాసులు మరియు ఉభయచరాలు ఉన్నాయి. వీటన్నింటిలోకి మానవ జన్మ అత్యంత అరుదైనది మరియు ఉన్నతమైనది. అయినప్పటికీ భగవానుడు ఇలా అంటారు: మానవులలో కూడా వేలాది మంది నిజమైన ఆధ్యాత్మిక సాధన కోసం ఎప్పుడూ ప్రయత్నించకుండానే జీవిస్తున్నారు. మరియు కష్టపడే ఆ కొద్ది మంది అరుదైన వారిలో వేల మందిలో ఒకరు మాత్రమే నన్ను నేనుగా నిజం తెలుసుకుంటున్నారు. వేల మందిలో ఒకరు భగవానుని పట్ల అనుబంధాన్ని లేదా ఆసక్తిని పెంచుకోవచ్చు. కొంత ఆధ్యాత్మికత కోరిక ఉన్నవారిలో కూడా ఒకరు మాత్రమే దైవిక సాక్షాత్కారం కోసం హృదయపూర్వకంగా ప్రయత్నించవచ్చు. మరియు నిజాయితీ గల అన్వేషకులలో కూడా అరుదైన ఆత్మ మాత్రమే భగవానుడిని అతని పూర్తి సారాంశంలో ఉత్వతః అంటే నిజంగా తెలుసుకుంటుంది. ఇది మన జీవన వాస్తవికత కాదా? వందలాది మంది ప్రసంగాలకు హాజరైనప్పటికీ ఎంతమంది నిజంగా రుచితో, హృదయపూర్వక ఆసక్తితో వింటారు? మరియు ఆసక్తి ఉన్నవారిలో ఎంతమంది వాస్తవానికి దానిపై చర్య తీసుకుంటారు? భగవాన్ ఇలా అంటున్నారు: వేల మందిలో ఒకరు రుచి పెంచుకుంటారు. ఆసక్తి ఉన్నవారిలో ఒకరు వాస్తవానికి కృషి చేస్తారు. మరియు కష్టపడే వారిలో ఒకరు పూర్తిగా శరణాగతి పొందుతాడు. మత్పరాయణః మరియు నన్ను తెలుసుకుంటాడు. భక్తి యొక్క అరుదైన సాధన గీతారామాయణ సంశ్లేషణ. అలాంటి వేలాది జీవన్ముక్తులలో నిజంగా బ్రహ్మలీనమైన వాడు, బ్రహ్మంలో లీనమై విజ్ఞాన కలిగి ఉన్నవాడు చాలా అరుదు. అయినప్పటికీ ఇన్ని విజయాలు సాధించినప్పటికీ గర్వం మరియు మాయ లేకుండా భగవద్భక్తిలో మునిగిపోయిన వ్యక్తి దీనికంటే అరుదుగా ఉంటాడు. శ్రీకృష్ణుడు ఒక సూత్రంలో ప్రకటించిన దానిని గోస్వామి తులసీదాస్ పరిణామ నిచ్చెనగా విప్పాడు: ధర్మరతి విలువలతో కూడిన జీవితం, వైరాగ్యం, విషయ నుండి ఉపసంహరణ, భగవానుడి పట్ల అనుబంధం, జ్ఞాన ఆత్మ యొక్క సైద్ధాంతిక అవగాహన, జీవన్ముక్తి జీవించే విముక్తి, విజ్ఞాన బ్రహ్మనిష్ట, బ్రహ్మంలో ప్రత్యక్ష శోషణ, భగవద్భక్తి, అహం లేదా మాయ యొక్క జాడ లేకుండా భగవాన్ పట్ల భక్తి. ప్రతి మెట్టు చివరి దానికంటే ఘాటుగా అరుదుగా ఉంటుంది. భగవానుని తెలుసుకోవాలంటే లోతైన ఏకైక నిబద్ధత అవసరం. చాలామంది వింటారు, కొద్దిమంది మాత్రమే గ్రహిస్తారు. ఇంకా తక్కువ మంది దరఖాస్తు చేసుకుంటారు. వారిలో ఒకరు మాత్రమే భగవత్పరాయణుడవుతారు. అంటే పూర్తిగా భగవంతునికి శరణాగతి పొందిన ఆత్మ. 5 అడుగుల లోతైన 5 గుంతలు తవ్వడం వల్ల నీరు రాదు. మీరు ఒకే చోట లోతుగా వెళ్ళాలి. ఒక సాధనను ఎంచుకోండి, ఒక శాస్త్రం, ఒక మార్గం నిజాయితీగా తవ్వండి. స్వామీజీ చెప్పినట్టుగా గీతా సైద్ధాంతిక శాస్త్రం, రామాయణం అనువర్తిత శాస్త్రం. గీత చట్టాన్ని చూపిస్తుంది, రామాయణం ఆ నియమం జీవితంలో ఎలా ఉంటుందో చూపిస్తుంది.